Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనకి క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం అందరూ కూడా చక్కగా విని ఉంటారు. అందులో చక్కగా 12 రాశులకి కూడా రాశి ఫలితాలు చెప్పబడి ఉన్నాయి. మీకు మరింత విపులంగా ఆ 12 రాశుల్లోనూ ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పడం కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మేషరాశి గురించి తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఒక లైక్ చేయండి. మేషరాశి గురించి, మేషంలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1 పాదం మేషరాశిలో ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 3. రాజపూజ్యం 4, అవమానం 3. ఈ విధంగా ఈ సంవత్సరం ప్రారంభం అవ్వబోతోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల వరకు కూడా కొద్దిగా బద్ధకం, ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కలగటం, మే నెల వరకు కూడా కాస్త చాకచక్యంగా చేసే పనులన్నిటికీ కూడా కొద్దిగా విరక్తి భావంలో అవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. జన్మంలో ఉన్నటువంటి గురుడు వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఇప్పటికే 10 డిగ్రీల లోపులో ఉన్నప్పటికీ కూడా ఈ గురుబలం అనేటువంటిది జన్మంలోనే కొనసాగుతూ ఉండడం చేత కొన్ని మనకి తెలుసున్నప్పటికీ ఆచరణీయంగా చేయలేం. ఏదైతే తెలుసో దాన్ని ఆచరించలేం కూడా. అంటే ఇది న్యాయం, ఇది ధర్మం, ఇవన్నీ కాదు. అసలు చేయాల్సిన పని, పొద్దున్నే లేచి నిత్యకృత్యాలు చేసుకునే పనులు కూడా వాయిదా పడుతూ ఉంటాయి, కాస్త బద్దకిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి టైం సెన్స్ అనేటువంటిది కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇక విద్యార్థులకి చెప్పనవసరం లేదు. వాళ్ళకి అనేక రకాలైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి మే నెల వరకు. మే నెల తర్వాత కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనేక రకాలైనటువంటి పరిస్థితుల నుంచి, అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీకి బయటపడడానికి చాలా యోగదాయకమైనటువంటి కాలంగా కనబడుతోంది. ద్వితీయ స్థానంలోకి గురుడు ప్రవేశించడం, 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఖర్చులు మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. అయితే ద్వితీయ స్థానంలోకి వచ్చినటువంటి గురుడు వల్ల శుభకార్యాల కోసం డబ్బులు వెచ్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి నుంచి ఏదైనా సరే, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వీళ్ళకి బలం పెరుగుతోంది, ఇక మీదట వాళ్ళకి అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అన్న శుభ సూచనలు కనబడతాయి. అంతేకాదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాకపోతే మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఏ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి అంటే కనుక అప్పుల విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విదేశీ ప్రయాణం చేసేవాళ్ళైనా, లేకపోతే ఇంకేదైనా ఒక కొత్త ప్రారంభం కావాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా శుభకార్యాలు చేయటానికి కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో అనుకుంటే వాళ్ళంతా కూడా అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయడం అనేటువంటిది కొద్దిగా ఇది తగ్గించుకుంటే మంచిదేమో. ఎందుకంటే శుభకార్యాలు చేయొచ్చు, కానీ దాచుకున్న డబ్బులతోనూ, లేదంటే మీరు ఏదైనా ఒక చిన్న చితక పర్సనల్ లోన్లోనూ తీసుకుని చేయొచ్చు తప్ప మీరు విపరీతమైనటువంటి అప్పులు చేసి ఆ పెళ్ళిళ్ళు చేస్తే దానివల్ల కలిగేటువంటి లాభం కన్నా నష్టం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. రేపొద్దున్న మీరు తీర్చుకోవడానికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కలిగేటువంటి నష్టం ఇదంతా కూడా. కాబట్టి
పెద్ద తరహాగా ఆలోచించి శుభకార్యాల కోసం ఖర్చు పెట్టేటువంటి ఖర్చుని అప్పు చేసి చేయకండి. దాంతోపాటు ఇక ఆగస్ట్ నుంచి అక్టోబర్ నెల, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఆదాయ విషయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా రుణాలు మాత్రం అస్సలు చేయొద్దు. మే నెల నుంచి ఆగస్ట్ నెల వరకు కూడా వచ్చే డబ్బులు వస్తూనే ఉంటాయి, అవి ఖర్చు అయిపోతూనే ఉంటాయి. తర్వాత ఈ ఆగస్ట్ నుంచి అక్టోబర్, నవంబర్ వరకు కూడా మీకు నవంబర్లో మళ్ళీ ఆదాయం వస్తుంది, కానీ నవంబర్ వరకు కూడా మీకు ఆదాయం చాలా ఫ్లక్చువేటెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే చాలా గజిబిజిగా ఉంటాయి. ఇక్కడ సర్దుకోవడమే తప్ప మీరు సొంతంగా అనుభవించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే అప్పులు మాత్రం ఆ సమయంలో అస్సలు చేయొద్దు. నూతనంగా వ్యాపారాలు, నూతనంగా వాహనాలు, నూతనంగా ఒక సొంత ఇంటి కళ, ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళు. కానీ ఎంత సంపాదించినా కానీ మన దగ్గర కొంత ఉండాలి. ఎప్పుడు కూడా జేబులో 25,000 50,000 ఉంటే అటో ఇటో అనారోగ్యాలకి ఖర్చు చేయడానికి ఉంటుంది, ఇంట్లో వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం దాన్ని ఖర్చు చేయలేక ఆదాయ వ్యయాల మీద కొట్టుకుంటూ ఉంటుంది ప్రాణం ఎప్పుడు కూడా. అయితే విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. విదేశీ యానం చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, అబ్రాడ్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు కొంత ఖర్చు అయిపోతుంది. అంటే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్లో రాకపోవచ్చు, కొంత ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళు నిజమైన వాళ్ళ, అబద్ధమైనటువంటి వాళ్ళు ఏమన్నా ఫేక్గా మనకి ఆశలు చూపిస్తున్నారా అనేటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ఎదుటివారికి డబ్బులు ఇచ్చి చేతులు కాల్చుకోవటం, తర్వాత మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో ఈసారి తెలుసుకుని ఈ విదేశీ ప్రయాణం చేయటం, ఇలా జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు గురుడు ద్వితీయంలోనూ, రాహువు ద్వాదశంలోనూ, ఏకాదశంలో శని ఉండటం చేత రాజకీయ నాయకులకి ప్రముఖంగా పార్టీలు మారే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు పార్టీలు మారుతారు. పార్టీలు మారిన తర్వాత కూడా వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లోంచి ఒక వెలిగేటువంటి పరిస్థితికి వస్తారు. అంతేకాదు ప్రతి పరిస్థితిని అనుకూలంగా చేసుకుంటూ ఉంటారు. కళాకారులే కావచ్చు, క్రీడాకారులే కావచ్చు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఎవ్వరికీ లేనంత గుర్తింపు ఈ సంవత్సరం వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అఖండ ఐశ్వర్యం పొందడం కోసం, అఖండంగా మీరు విజయాలు సాధించడం కోసం ఖచ్చితంగా ఈ సంవత్సరం లక్ష్మీదేవి ఆరాధనతో పాటు చండీ హోమాలు కూడా విరివిగా చేసుకోవాలి. 3 నెలలకు ఒకసారి, కనీసం 6 నెలలకు ఒకసారి 2 సార్లు ఈ సంవత్సరంలో మీరు చండీ హోమం చేసినట్లయితే, అలాగే లక్ష్మీ హోమాలు చేసుకున్నట్లయితే మీకు సకల సౌభాగ్యాలు, చక్కని జీవితం ఈ సంవత్సరం మీ సొంతం అని చెప్పచ్చు. దాంతోపాటు ఎప్పుడూ కూడా అమ్మవారికి పూజ చేసుకోవటం, అమ్మవారి తీర్థయాత్రలు సేవించటం. ఎలాగో మీరు తీర్థయాత్రలకి చాలా ఖర్చు పెడతారు ఈ సంవత్సరం, దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో. అలాగే ముందు కూడా మే, జూన్ నెలల్లో కూడా మీరు తీర్థయాత్రలు సేవిస్తూ ఉంటారు. ఈ విధంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించడం, అలాగే అమ్మవారి దేవాలయాలకు ఎక్కువగా సందర్శించుకోవటం మీకు చాలా మేలు చేస్తుంది. అంతేకాదు గంగని అమ్మవారికి అభిషేకం నిమిత్తం 108 కలశాల్లో ఆవాహన చేసి దానికి తగినట్టుగా మీరు ప్రయాణం చేసి ఆ విధంగా అమ్మవారిని కుంభాభిషేకం లాంటివి చేయించుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. మీకు జరగాల్సినటువంటి ఖర్చులు, రావాల్సినటువంటి ధనము ఏదైనా ఉంటే, మీకు రావాల్సినవి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాయి. దాంతోపాటు మీకు ఏదైనా ఆదాయ వ్యయాల్లో మీకు ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తీరతాయి. దాంతోపాటు డిసెంబర్ నుంచి ఇక మళ్ళీ ఏప్రిల్ దాకా కూడా తిరుగులేనటువంటి కళ్యాణ సుశోభన మంచి యోగదాయకమైనటువంటి ఆదాయ వ్యయాలు మిమ్మల్ని చాలా చక్కటి దారిలోకి తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం సంతానంతో బాగుంటుంది. సంతానానికి సంబంధించినటువంటి మంచి ఉపాయాలు చేసి వారికి మంచి యోగదాయకమైనటువంటి ఒక రహదారిని ఏర్పాటు చేస్తారు. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. గృహయోగం లేని వాళ్ళకి గృహయోగం ఏర్పడుతుంది. భార్యాభర్తలు సఖ్యతగా ఏదైనా కోర్టు వ్యవహారాలున్నా, శత్రువులతో పోరాడుతున్నా ఇవన్నీ కూడా తీరతాయి.
అయితే ఒక్కటి మాత్రం, మనశ్శాంతిగా మీరు నిద్రపోవాలన్నా, మనశ్శాంతిగా ప్రతి పనిని పూర్తి చేయాలన్నా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు, ఎక్కువ వాదన చెయ్యొద్దు. 2వ స్థానంలో ఉన్నటువంటి వాక్కారకుడైనటువంటి గురుడు మిమ్మల్ని ఎక్కువ రెచ్చగొట్టే పనులు చేయిస్తాడు. కాబట్టి అటువంటి పనులు చెయ్యొద్దు. మీరు అన్ని యోగాల్ని పొందగలగాలి అంటే కాస్త మౌనం పాటించడం, కాస్త మీరు సంయమనం పాటించి విని విన్నట్టు వదిలేయటం, సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళిపోవటమే మీకు సరైనటువంటి మార్గము. ఇలాగే ఈ సంవత్సరం మీకు 9 అనేటువంటి నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు పుష్యరాగం కనుక పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది. అన్ని రకాల ఒరిజినల్ స్టోన్స్ మన దగ్గర దొరుకుతాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు కలిగినటువంటి అనుభవాల్ని, అలాగే మీకు ఉన్నటువంటి సందేహాలను మాతో పంచుకోండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.